విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తమ అంతర్జాతీయ వైడ్ బాడీ విమాన సర్వీసులను జూలై మధ్య వరకు తగ్గించబోతున్నట్టు ఒక ప్రకటనలో తెలుపుతోంది. అయితే సుమారుగా 15% మేర ఈ సర్వీసులను తగ్గించనుంది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వైడ్ బాడీ బోయింగ్ 777 విమానాలకు మరింత విస్తృతంగా రక్షణ తనిఖీలు చేపట్టనున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా స్పష్టం చేస్తోంది. అయితే గత కొంతకాలంగా నిర్వహణపరమైన సమస్యలు కూడా ఎయిర్ ఇండియాను ఇబ్బంది పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే గడిచిన 6 రోజుల్లో సంస్థకు చెందిన 83 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ప్రస్తుత సర్వీసులు తగ్గింపుకు మొగ్గు చూపిస్తోంది. బోయింగ్ 777 విమానాల్లో చేపట్టబోయే ఈ ప్రత్యేక తనిఖీల ద్వారా ప్రయాణ భద్రతను మరింత పటిష్టం చేయడమే తమ లక్ష్యమంటూ ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నారు. ఇక ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగినప్పటికీ భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాల కోసం ఎప్పటికప్పుడు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ లేదా కస్టమర్ కేర్ను సంప్రదించాలంటూ సూచిస్తోంది ఎయిర్ ఇండియా సంస్థ.